ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ వివాహ సమయంలో చదివే కొన్ని మంత్రాలకి అర్థం తెలుసుకుందాం. వరుడి తరఫున చెప్తున్నట్టు లేదంటే వరుడికి చెప్తున్నట్టు మన పురోహితులు చదివే ఒక మంత్రం ఉంటుంది. ఋగ్వేదం నుంచి వచ్చింది ఇది. ఈ జీవన ప్రవాహంలో ఎప్పుడు కూడా వరుణుడు మీకు తోడుగా ఉండాలి, అంతా బాగా జరుగుతూ ఉండాలి, నిత్య కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు జరగాల్సిన అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి, శుభంగా ఉండాలి అని చెప్తూ ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అనేది బృహస్పతి బుద్ధికి ప్రతీక. అంటే ఈ బుద్ధి అనేది మీ ఇద్దరికి స్థిరంగా ఉండాలి సంసార జీవితంలో. అధిదేవతలైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, బృహస్పతి వీళ్ళందరూ ఎప్పుడూ ధ్రువంగా అంటే స్థిరంగా మన జీవితంలో ఉండాలి అని చెప్తున్నటువంటి మంత్రం ఇది. అంతేగాని నిజంగా ఒక ఇంద్రుడు, ఒక వరుణుడు, అగ్ని ఏదో దిక్పాలకులు మన మనుషు రూపంలో వచ్చి మన దగ్గర ఉంటారని మాత్రం కాదు. ఇది మనం దీని అంతరార్థం ఏమిటంటే ఆ శక్తులు మనకెప్పుడు తోడ్పడి ఉండాలి, మనతోనే ఉండాలి అనేది కోరిక.